Good evening, everybody, and happy Doctors Day to one and all. It's actually a great privilege for us to honor Dr. Prabhakar Naidu sir on this day. నేను కావాలి వచ్చిన ఫస్ట్ month or two సార్ గురించి I heard a lot that his surgical skills, clinical assessment skills are absolutely wonderful అని. So I wanted to see one surgery, చేసిన కొత్త సర్జరీ చేయడానికి I went night 10:30, 11కి ఇన్స్ట్రక్టర్ కేసు ఉంది అని వెళ్ళాను. సుబ్బారెడ్డి సార్ చెప్పారని మేము వెళ్తే సార్ కేసు ఉంది మీరు చేసే చూడాలి అని నేను వచ్చాను అని వెళ్తే చేసేయమ్మా అని చెప్పి సార్ అక్కడ కూర్చొని చేసే అంటే హీ డిడ్ంట్ నో హూ ఐ వాస్, హౌ ఐ వుడ్ డూ, ఎలా చేస్తానో తెలియదు. అంటే ఐ జస్ట్ కమ్ అవుట్ టు కావాలి ఫస్ట్ టైం. అంటే నువ్వు ఏం చేసినా నేను హ్యాండిల్ చేయగలను అనే ధైర్యం ఉంటేనే యూ వుడ్ గివ్ ఇట్ టు ద జూనియర్, లేకపోతే వితౌట్ సూపర్విజన్ హీ లెట్ మీ ఆపరేట్ ఆన్ దట్ కేస్ అంటే దట్ రియలీ అంటే నాట్ దట్ ఐ కుడ్ డూ ఆర్ నాట్ అది పక్కన పడితే ఒక జూనియర్ని జస్ట్ ర్యాండమ్గా ట్రస్ట్ చేసి పంపించి ఒక ఓటీలో చేయడానికి అంత ధైర్యము, అంటే ఏ కాంప్లికేషన్ ఉన్నా నేను హ్యాండిల్ చేయగలను అనే కెపాసిటీ ఉంటేనే ఆ సర్జన్ వుడ్ లైక్ టు డూ దట్. His skills are amazing and only I could not see you operate, so that is still there in my mind. But anyway, sir's assessment of clinical ఒక diagnostic ఒక స్కాన్ కానీ ఏం అవసరం లేదు. క్లినికల్ అసెస్మెంట్ you would say ఇది ఉండొచ్చు అని 99% of the time that is the diagnosis which is there for all patients. అంటే జనరల్ సర్జరీ అనే కాదు, జనరల్ మెడిసిన్ ఉంటుంది, న్యూరాలజీ ఉంటుంది. హిస్ సబ్జెక్ట్ ఓవర్ సో మెనీ, అంటే ఇప్పుడు సూపర్ స్పెషాలిటీస్ వచ్చేసినా కానీ హీ హ్యాస్ అ వాస్ట్ అమౌంట్ ఆఫ్ సబ్జెక్ట్ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్. అందుకే ఈరోజు కూడా సార్ ఎదుర్కొంటా ఓన్లీ ఫర్ సెకండ్ ఒపీనియన్ అండ్ డయాగ్నోసిస్ కోసం వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ యూ డన్ సచ్ గ్రేట్ సర్వీస్ ఫర్ కావలి అండ్ ఇట్స్ సచ్ అన్ ఆనర్ టు బీ హియర్. And God bless you and hope you have a healthy life. Thank you so much for being here.